కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో 2 నెలల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తి కానుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో 2 నెలల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తి కావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ప్రదర్శనకు సంబంధించి ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు అంటే ఈ నెల 30వ తేదీ వరకు కూడా పదవి కాలం ముగుస్తుండటంతో మరో 2 నెలలు కూడా పదవి కాలాన్ని పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం అనుకున్న ప్రకారం కమిషన్ ఏర్పాటు నుంచి 100 రోజుల్లో వ్యవధిలోనే ఆ కాళేశ్వరం సంబంధించినందుకు మాత్రం ఎక్కడ కుంగడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే 100 రోజుల పాటు కూడా గడువు విధించింది. కానీ 100 రోజులకు సంబంధించి ఇప్పటివరకే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రావడం, ఆ సమయంలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం విచారణ కొంతవరకు ఆలస్యమైన నేపథ్యంలో మాత్రం మరో 2 నెలల గడువు కావాలని చెప్పి ఇప్పటివరకు కమిషన్ ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు సమాచారం. అందులో భాగంగానే ఇప్పటికే కమిషన్ కు 2 నెలల పాటు కూడా గడువును పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కాళేశ్వరంలో ఉన్న ఎవరైతే గతంలో ఇంజనీర్స్ కావచ్చు, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం కమిషన్ విచారణ చేపడుతూ వస్తుంది. ఇందులో భాగంగానే మరో 2 నెలల పాటు కూడా ఆ కమిషన్ కు సంబంధించిన మాత్రం గడువు కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరెవరిని విచారించబోతుంది, ఇంకా కమిషన్ ఏ విధంగా కూడా దృష్టి పెట్టుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.